హైదరాబాద్ నుండి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్‌కి వెళ్ళడానికి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లైట్ అండ్ ఇంకొకటి ట్రైన్. ముందుగా ఫ్లైట్ విషయానికొస్తే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ టు అమృత్సర్. అండ్ అమృత్సర్ ఎయిర్‌పోర్ట్ నేమ్ వచ్చేసి శ్రీ గురు రామ్‌దాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. గోల్డెన్ టెంపుల్ నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఎయిర్‌పోర్ట్. బట్ నేనైతే ట్రైన్‌లో వెళ్ళాను. సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ మనం ఢిల్లీ అయితే వెళ్ళాలి. నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి. నేను వెళ్ళిన ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వరకైతే ఉండే. అక్కడ దిగిన తర్వాత ఓలా బుక్ చేసుకొని చాందినీ చౌక్ రోడ్‌కైతే వెళ్ళిపోయాను. మనందరికీ తెలిసిందే ఈ స్ట్రీట్ ఫుడ్స్‌కి చాలా ఫేమస్ ఈ చాందినీ చౌక్. సో, నేను ఈ ప్లేస్‌కి వెళ్ళిన ఓల్డ్ ఫేమస్ జిలేబీ వాలా రబడీ జిలేబీ ఉంటుంది ఇక్కడ టేస్ట్ చాలా చాలా బావుంటుంది. మీరు గనుక ఢిల్లీ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ప్లేట్ ₹120. ఈ చాందినీ చౌక్ నుంచెళ్ళి ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. నాకు ట్రైన్ ఉంది ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అమృత్సర్‌కి. ఢిల్లీ నుంచి అమృత్సర్‌కి మనకి ప్రైవేట్ బసెస్ కూడా ఉన్నాయి. కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్ నుంచి. సీటింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫేర్ వచ్చేసి ₹500. అమృత్సర్ రైల్వే స్టేషన్‌లో దిగిన తర్వాత స్టేషన్‌కి ఆపోజిట్‌లోనే గోల్డెన్ టెంపుల్ వారివి ఫ్రీ బస్ సర్వీస్ అయితే ఉంటాయి. సో, ఎవరైతే ఫస్ట్ గోల్డెన్ టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నారో సో, ఆపోజిట్‌లోనే ఉంటాయి స్టేషన్‌కి. ఫ్రీ బస్ సర్వీసెస్ అయితే ఉంటాయి చూడండి. అండ్ రూమ్ విషయానికొస్తే టెంపుల్ వారి రూమ్స్ కూడా ఉంటాయి మనకి గోల్డెన్ టెంపుల్‌కి దగ్గరలోనే. సో, మనం టెంపుల్ దగ్గరికెళ్ళి ఎవరినైనా అడిగితే మనకక్కడ చెప్తారు. స్టార్టింగ్ ఫేర్ వచ్చేసి 500 నుంచెల్లి ఉంటాయి. మనం దాంట్లో ఇద్దరుండొచ్చు. సో గైస్ ఫైనల్‌గా అమృత్సర్‌కి అయితే రీచ్ అయిపోయినాము. రైల్వే స్టేషన్ అమృత్సర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. నేను ఇక్కడ హోటల్ జోగి గెస్ట్ హౌస్ ఒక రూమ్ అయితే తీసుకున్నాను నేను హోటల్‌లో. నాకు దీనికి 2 డేస్‌కి ₹1,100 పడింది. రూమ్ అయితే పర్లేదు నీట్‌గానే ఉంది. నేను రివ్యూలలో చూసిన అంటే గూగుల్ రివ్యూలో చూసిన రూమ్స్ బాగాలేవని చెప్పేసి. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను రూమ్లు అయితే బాగున్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇది చూస్ చేసుకోండి. హోటల్ జోగి గెస్ట్ హౌస్ పర్లే బాగుంది. బెడ్ కూడా నీట్గానే ఉంది. మనకి టీవీ కూడా ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది. సో ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయిపోయి అమృత్సర్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తీసుకోండి షోన్ హౌర్ యూ ఆల్ ఎలా ఉన్నారు. ఇక్కడ అమృత్సర్లో ఓలా కూడా నడుస్తుంది. బైక్ ఆటో కారు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇక్కడ హోటల్లో ఉంటున్నా కదా. ఈ హోటల్ నుంచి వెళ్ళి గోల్డెన్ టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బైక్ బుక్ చేసుకున్నాను. నాకు ₹35 చూపించింది. అండ్ అలాగే మనకి ఇక్కడ అమృత్సర్లో మనకి బైక్ రెంటల్ కూడా ఉన్నాయి. అండ్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నంబర్లు అయితే పెడతాను. వచ్చినప్పుడు కాల్ చేసుకొని రండి. ఇండియాలో మనం ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్స్‌లో ఇది ఒకటి. సిక్కుస్‌కి ఇది ఎంతో పవిత్రమైన టెంపుల్. ఈ టెంపుల్‌ని హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. అండ్ అలాగే స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. గౌతమ బుద్ధ ఈ టెంపుల్‌లో మెడిటేషన్ చేశారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు.
టెంపుల్ లోపల షూస్ గానీ, చొప్పలు గానీ ఏమి అలౌ ఉండదు. మనం అక్కడ డిపాజిట్ జేయాల్సి ఉంటుంది. ఎలాంటి చార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకిలా టోకెన్ అయితే ఇస్తారు. రిటర్న్‌లో వచ్చేటప్పుడు మనం ఆ టోకెన్ ఇస్తే మన చెప్పులు మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు గూడా టెంపుల్‌కి ఎంటర్ అయ్యేటప్పుడు లేడీస్ గానీ, జెంట్స్ గానీ తలకిలా స్కార్ఫ్ అయితే అక్కడ ఉంటాయి. మనం అవి తీసుకొని కట్టుకోవాలి. అప్పుడైతే మనకు లోపలికి అలౌ జేస్తారు. ఈ టెంపుల్‌కి పైనున్న కప్పు మొత్తం గూడా 24 క్యారెట్ గోల్డ్‌తో నిర్మించారు. దాదాపు 500 కిలోల వరకైతే ఉంటుంది. ఈ టెంపుల్‌లో ప్రతిరోజు మార్నింగ్ నుండి నైట్ వరకి ఎవ్రీ డే ఒక 1,00,000 మంది వరకైతే అన్నదానం బెడతారు ఫ్రీగా. ఈ గోల్డెన్ టెంపుల్‌ని మనము 2 టైమ్స్ అయితే జూడాలి. మార్నింగ్ టైమ్ అండ్ నైట్ టైమ్. మార్నింగ్ టైమ్ ఎంత బావుంటుందో నైట్ టైమ్ గూడా డబల్ బావుంటుంది. ఆ లైటింగ్స్‌తో గానీ ఫుల్లు గోల్డ్ కలర్‌లో గనిపిస్తుంది. కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటుంది. ਉਹ ਅਵਿਨਾਸੀ ਪੁਰਖ ਹੈ ਸਭ ਮਹਿ ਰਹਿਆ ਸਮਾਏ ਦ ਜੇ ਕੋ ਪਾਵੈ ਜੇ ਕੋ ਪੁੰਚੈ